ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కీర్తన గ్రంథము 66 అధ్యాయము కీర్తన 56 అధ్యాయము కీర్తన గ్రంథము 56 అధ్యాయము కీర్తన 56 అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఈ 2 వచనాలని మనం కలిపి చదువుదామండి. కలిపి చదువుదాం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా కీర్తన గ్రంథము 56 అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు మరలా ఇదే మాటను ఆయన జ్ఞాపకం చేశారు. గత వారం కూడా మనం అదే మాట, అంటే మీరెందుకు భయపడుచున్నారు అల్ప విశ్వాసులారా, విశ్వాసము లేనివారా, మీరెందుకు భయపడుచున్నారు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. సరే, మరలా ఈరోజు కూడా నేను ప్రభువు దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు మరలా ఈ భయాన్ని గురించే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనకు భయము సంభవించినప్పుడు, ఏదైనా మనకు ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు, మనకు వ్యతిరేకతలు ఎప్పుడైతే వచ్చాయో, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజముగా మన దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. అందుకనే దేవుడి దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అంటే, దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన కష్టములో నుండి కానీ, మన బాధల్లో నుండి కానీ, మన ఇబ్బందుల్లో నుండి కానీ, మన సమస్యలన్నిటిలో నుండి కూడా ఆ దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా దేవుడు మనల్ని రక్షించడమే కాదు, భౌతికమైన రక్షణ కూడా, అంటే భౌతికమైన సమస్యల విషయంలో కూడా దేవుడే మన బాధ్యతను తీసుకోగలిగిన వాడు. ఈ కీర్తన 56వ అధ్యాయంలో దావీదు ఈ కీర్తనను రచించినప్పుడు, మరి గాతు రాజైన ఆకీషు రాజు దగ్గర ఈయన పట్టబడినప్పుడు దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఫిలిస్తీన్ల మధ్య ఆ గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ రాజు అతన్ని చంపాలనుకున్నాడు, అందుకే పట్టుకున్నాడు. దావీదుని ఎందుకు పట్టుకున్నారంటే, గొలియాతుని చంపినవాడు, ఎన్నో యుద్ధాలు సౌలు పక్షముగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలుగజేసినవాడు. కాబట్టి ఇప్పుడు మా శత్రువు మాకు దొరికాడు, ఎలాగైనా ఇతను చంపాలని దావీదుని బంధించి వారు గాతు రాజైన ఆకీషు దగ్గర తీసుకుని వెళ్ళారన్నమాట. అలాంటి సమయంలో దావీదుకి అర్థమైంది, ఇక నేను తప్పించుకునే అవకాశం లేదు, నన్నెవ్వరూ కూడా తప్పించలేరు. నన్ను తప్పించాలి అంటే ఒకే ఒక ఆయనే దేవుడు, ఇంకా ఆయన తప్ప నన్నెవ్వరూ వీరి చేతిలో నుంచి రక్షించలేరు అని దావీదు తెలుసుకొని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడనమాట. తన మనసులో తన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నన్ను కరుణింపము, మనుషులు నన్ను మ్రెంగవలని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అని ఈ మొదటి వచనం దగ్గర నుంచి ఎన్నో విషయాలు దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాడు, లేక తన మనసులో ప్రార్థించుకుంటున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన పట్టబడ్డాడు, ఆ గాతు రాజైన ఆకీషు దగ్గర తీసుకుని వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో దావీదుకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఒక పిచ్చివాడు వలె నటించవలసి వచ్చింది. ఎప్పుడైతే అతడు ఒక పిచ్చివాడు వలె నటించాడో, దేవుడు కూడా ఆకీషు రాజు యొక్క మనసును దేవుడికి సంధింపచేసి, ఇలాంటి పిచ్చివాడిని ఏంటి నా దగ్గర తీసుకొచ్చారు, కాబట్టి ఇతన్ని నా సన్నిధిని ఇలాంటి వాడు నిలబడవచ్చా అని దావీదు గురించి ఆకీష్ అన్నప్పుడు తన సైనికులతో, అయ్యా, మీరు ఇప్పుడు పిచ్చివాడు అనుకుంటున్నారు, ఈడేమి పిచ్చివాడు కాదు, పిచ్చివాడులాగా నటిస్తున్నాడంతే. ఒకప్పుడు గొలియాతుని చంపినవాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు, అంటే ఫిలిస్తీన్లుగా మనం ఎన్నోసార్లు
ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలిచి ఎన్నో యుద్ధాలు చేసినవాడు. ఇతడేమీ సామాన్యుడేమీ కాదు. ఏ రోజు మన చేతికి చిక్కడం వల్ల, తప్పించుకునే అవకాశం లేకపోవడం వల్ల ఇతడు పిచ్చివాడు వలె నటిస్తున్నాడు. నిజానికి పిచ్చివాడు కాదు, వాళ్ళు చెప్పారు. కానీ రాజు అన్నాడు, లేదు లేదు, మీరు చెప్పింది నిజమే. ఒకప్పుడు ఇతడు ఆ యుద్ధాలు చేసే ఉండొచ్చు. అలా చేయడం వల్ల లేక ఏమైందో ఏమో కారణం తెలియదు, కానీ మరి ఇతడు మానసికంగా ఇతడు పిచ్చివాడిగా అయిపోయాడు. కాబట్టి ఇలాంటి పిచ్చివాడికి మనం ఏ కీడు చేయకూడదు. అలాంటి వాడిని చంపితే మనకు ఉపయోగం ఏముంది? లేదు, ఆ పిచ్చివాడిని వదిలేయండి అన్నారు. ఆకీషు రాజు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దావీదుని వదిలేశారన్నమాట. అలాగ దావీదు అక్కడి నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తనకెవరు సహాయం చేశారు అంటే దేవుడే. ఆ రాజు యొక్క మనసును కనికరింప చేసినవాడు, ఆ మనసు దావీదు మీద జాలిపడేలాగా చేసినవాడు, చంపకున్నట్లుగా దేవుడు చేశాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు పలికిన మాటలన్న మాటల. అందుకనే ఈయన ఈ 56వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, నాకు భయము సంభవించు సమయమున నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను అంటున్నాడు. ఆయన నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నిజమే, దావీదు యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన ఆ ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడినప్పుడు ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు అంటే దేవుణ్ణే ఆశ్రయించాడు, దేవునికే మొరపెట్టాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనకి ఎలాంటి భయములున్నా, ఎలాంటి కష్టసమైన పరిస్థితులు గుండా వెళుతున్నా, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళుతున్నా, ఎన్ని కష్టాలు గుండా నువ్వు పరీక్షలు గుండా వెళుతున్నా భయపడకు, ఇవేమీ నిన్నేమీ చేయలేవు. మనం దేవుని ప్రజలం, ఏదియు మనకెంత మాత్రము కూడా హాని చేయదు. జరుగుతాయి, పరిస్థితులు అనేవి మన మీదకి రాకుండా ఏమీ ఉండవు. ఎందుకంటే మనము కూడా శరీరముతో ఉన్నవారమే, రక్త మాంసములు కలిగిన వారం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలము మనుషులుగా మనము ఈ సమస్యలను ఎదుర్కోవలసిందే. భూమి మీద పుట్టిన ఏ నరుడైనా సరే సమస్య లేకుండా మాత్రం ఉండడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మానవుడు దేనికి పుట్టాడు అంటే బాధలను అనుభవించడం కొరకే పుట్టాడట, శ్రమలను అనుభవించడం కొరకే పుట్టాడట. సరే చూద్దాం ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఆ మాటను. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభావునకే పుట్టుచున్నారు. మనం ఎందుకు పుట్టాము అంటేనంట, శ్రమ అనుభవించడం కొరకే పుట్టామంట. ఈ భూమి మీద శ్రమ అనుభవించడం కొరకే మనం పుట్టి మనకు శ్రమలే వద్దంటే ఎలా? శ్రమలనేవి లేకుండా ఏ మానవుడు ఈ భూమి మీద బ్రతకలేడు. కాబట్టి దేవుడు మానవుడిని ఎందుకు అంటే, ఈరోజు మానవుడు భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రమలను, ఈ బాధలను, ఈ కష్టాలని, ఈ యొక్క మరి అనేకమైన ఆకలి దప్పులు గుండా, అనేకమైన పరీక్షలు గుండా వెళ్ళవలసిన వాడే. నా యొక్క వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఆ మాట విషయంలో చాలా దేవుడి దగ్గర కనిపెట్టానన్నమాట. నాకేమీ ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అనిపించింది. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనమండి. ఆదికాండము 22 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసారా, దేవుడు అబ్రహాముని పరిశోధించాడట. అబ్రహాము ఏమీ సామాన్యమైన వాడు కాదు. అబ్రహాము అప్పటికే ఒక ప్రవక్త, అప్పటికే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా చేయబడినవాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఎంత బలమైన విశ్వాసం కలిగిన వాడు. ఇలాంటి ఆయన దేవుని చేత పరిశోధించబడ్డాడట. కొన్నిసార్లు
దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు కానీ పరీక్షించినప్పుడు కానీ అప్పుడు తెలుస్తుంది మన నిజ స్వరూపం అనేది ఏంటనేది. ఇంత దైవజనుడైన లేక ఇంత నమ్మకమైన విశ్వాసం కలిగిన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నవాడు, విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహామే దేవుని చేత పరిశోధించబడ్డానికి తీసుకుని వెళ్ళాడు అంటే నువ్వెంత నేనెంత? మనమే పాటువారు, మనం ఎన్ని పరీక్షా పరిశోధనల గుండా ఇంకెళ్ళవలసిన వారు. దేవుడు అబ్రహామును పరిశోధించాడట. ఆయన పరిశోధించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా ఏ పరిస్థితి గుండా తీసుకువెళ్ళినా, ఏ సమస్య గుండా మనం వెళుతున్నా, మనం నిజంగా ఆ పరీక్షను, ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ సమస్యను మనం జయించగలుగుతున్నామా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు భయము సంభవించు దినమున నువ్వు నన్ను ఆశ్రయించగలుగుతున్నావా? ఎందుకో తెలుసా? నీ భయాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడిని నేనే. ఇంక ఈ లోకంలో ఎవరు పోగొట్టలేరు. నీకెవరున్నా, ఎంతమంది ఉన్నా, నీకు భయము అనేది వచ్చింది అంటే ఆ భయాన్ని ఎవరూ పోగొట్టలేరు. కారణం ఏంటో తెలుసా? ఆ భయాల్ని పోగొట్టగలిగిన వాడు దేవుడే. నేను ఎంతోమందిని చూశానన్నమాట. అనేక సార్లు వారు కొన్ని వాటిని చూసి భయపడిపోయేవారు. తన భార్యను చూసినప్పుడు కానీ, తన భర్తను చూసినప్పుడు కానీ, ఎవరినైనా చూసినప్పుడు కానీ, వారు నన్ను చంపడానికి వస్తున్నారు, లేకపోతే వారిని కొట్టడానికి వస్తున్నారు, నన్ను ఇలా చేసేస్తారని భయపడిపోయేవారు. నేను అడిగేవాడిని, వాళ్ళు నిన్నెందుకు అలా చేస్తారు అంటే, లేదు మీకు తెలియదు, నన్ను అలా చేస్తారు. మానసికమైన ఆ భయం అన్నమాట. మెంటల్గా మనిషి షాక్ అయినప్పుడు మానసికమైన ఒక రోగిగా మారిపోతాడనమాట. ఈ మానసికంగా ఈ వ్యాధి గుండా వెళ్ళినప్పుడు అతన్ని బాగు చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. ఒకవేళ బాగైనా గొప్ప సంగతే, కానీ ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అన్నమాట. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును దేవుడు ఎందుకంత పరిశోధించాలా? అబ్రహాము దేవుడికి నమ్మకమైన వ్యక్తి కాదా? దేవుళ్ళో ఎంత విశ్వాసం కలిగినవాడు, ఎంతో భక్తి కలిగినవాడు. ఇలాంటి అబ్రహాముని దేవుడు పరిశోధించాడా? నిజమే, దేవుడు పరిశోధించాడు. ఎంత పరిశోధించాడు అంటే, నీకు ఒక్కగాని కుమారుడైన నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా పర్వతాల మీద ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి నీ చేతులతోనే దహన బలిగా అతను అర్పించు అన్నాడు. ఆయన సామాన్యమైనది కాదు, చేయగలడా, చేస్తాడా అని దేవుడు అతన్ని పరిశోధించాడు. అబ్రహాం అన్నాడు, ప్రభువా నాకెందుకు, నేనెప్పుడు కూడా నువ్వు ఏది చెప్పినా నేను చేయడానికి ఇష్టపడతాను, నువ్వేది చెప్పినా ఇష్టపడతాను. నాకు 75 సంవత్సరాల వయసులో కొడుకునిస్తాను అని చెప్పావు, 100 సంవత్సరాల వయసులో నేను కొడుకుని కన్నాను. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్ర వలెను భూమి మీద ఇసుక రేణుల వలె చేస్తాను అన్నావు. నువ్వు చేస్తావని నమ్మకం కూడా నాకు ఉంది. మరి అలాంటిదప్పుడు నా కుమారుడిని ఇస్సాకుని నీకు బలిగా అర్పించినంత మాత్రానికి నాకు సంతానం ఉండదనుకుంటానా? నేను అలాగనుకోను. ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నా సంతానాన్ని దీవిస్తానన్నావు, ఈ భూమి మీద నువ్వు ఎన్నో వాగ్దానములు చేసావు. కాబట్టి ఈ వయసులో నా కొడుకునిచ్చిన దేవుడివి, ఈ కొడుకుని చంపేస్తే మరలా నువ్వు నా కొడుకుని ఇవ్వలేవా? మరలా నాకు నువ్వు సంతానం ఇవ్వలేవా? నేనెందుకు అవిశ్వాసపడతాను? నేను అలా పడ్డాను అని అబ్రహాము తనకు ఒక్కగాని కుమారుడిని ఇస్సాకును బలిగా అర్పించడానికి దేవుడు అబ్రహాము తీసుకొని వెళ్ళాడు. అబ్రహాముకి ఆ రోజు కానీ అబ్రహాము అలాగే చేయకపోయి ఉంటే, ఆ పందెములో అబ్రహాము ఓడిపోయి ఉంటే, దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని బయటికి తీసుకురాకపోనేమో, అతన్ని గొప్ప జనాంగంగా చేయలేకపోయినేమో. అన్నాడు, నువ్వు నాకు ఆ ఒక్కగానో కుమారుని నాకు బలిగా అర్పించేస్తే అంతకంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రవలను భూమి మీద ఇసుక రేణుల వలె చేసేస్తాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలుసు
అని అబ్రహాము తన కుమారుని తీసుకొని బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఒక్కడిని బలిగా అర్పిస్తే కొన్ని లక్షల మందిని పుట్టించగలిగిన వాడు దేవుడు. నా సంతానాన్ని లెక్కింపజాలనంత గొప్ప విస్తారమైన జనాంగంగా చేయగలిగిన వాడు. కానీ మొదట సమర్పించాలి కదా. నువ్వు దేవుడికి మొట్టమొదటిగా నీవుగా సమర్పించుకుంటేనే కానీ నీకు దేవుడు సహాయం చేయలేడు. అందుకనే చాలాసార్లు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, కొన్ని పరీక్ష పరిశోధనల గుండా మనం వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మనకు ఈ పోరాటంలో విజయాన్ని చేకూర్చడానికి, జయించేవారుగా చేయడం కొరకే దేవుడు మనకిచ్చే అవకాశం అన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు దావీదు ద్వారా మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. ఈ రోజున మానవుడికి ఎన్నో భయాలు కలిగిన వాడు. మనందరికీ తెలుసు, మనిషికి ఎన్ని రకాలైన భయాలు ఉన్నాయి అంటే మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఒక మానసిక డాక్టర్ దగ్గరికి వెళితే మనిషి ఎందుకు ఇలాగ అయిపోతాడు అంటే, కొన్ని పరిస్థితుల వల్ల షాక్ అవ్వడం వల్ల, అంటే తట్టుకోలేని పరిస్థితులు తాము సంభవించడం వల్ల ఆ వ్యక్తి మెంటల్గా మానసిక రోగిగా మారిపోతాడనమాట. మానసిక రోగిగా మారిపోతాడు. అలాగ మారడానికి గల కారణం ఏంటి అంటే, అతనికి సంభవించిన సమస్యలే. అందుకనే మరి దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నీకు నాకు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు, మనల్ని రక్షించగలిగిన వాడు. అందుకనే మనం దేవుడి మీద ఆధారపడవలసిన వారమండి, ఆయన దగ్గరికి రావలసిన వారు. నీకు భయము సంభవించే దినమున నిజంగా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీ భయాలన్నీ పోగొట్టగలిగిన వాడు. అది ఎలాంటి భయాలైనా, ఈ లోకములో ఎన్ని రకాల భయాలు ఉన్నాయో ఆ అన్ని రకాలైన భయాల నుండి కూడా దేవుడు విడిపించగలడు. ఇది చేయగలడా, లేక ఇది ఇవ్వగలడా, నా సమస్యను పోగొట్టగలడా అంటే దేవుడు అంటున్నాడు, నేను ఏదైనా చేస్తాను, నన్ను నమ్ముతావా? నిజంగా నువ్వు నన్ను నమ్మగలిగితే ఏదైనా నీ సమస్యను పరిష్కరిస్తాను. దావీదు అందుకే దేవుని తన మనసులో ప్రార్థించాడు, ప్రభువా, నేను గాతు రాజైన ఆకీషిన సైన్యానికి దొరికిపోయాను, వీరు నన్ను ఇంక చంపేస్తారు, ఇక నన్ను విడిపించేవారు ఎవరూ లేరు. అయితే నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడు, మనుషులు ఎవ్వరూ నన్ను విడిపించలేకపోయినా నువ్వు చేయగలవు అని అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి మొరపెట్టాడట, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను విడిపించు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించు అని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏదైతే ప్రాణభయానికి భయపడ్డాడో ఆ ప్రాణభయం నుండి దేవుడు అతన్ని విడిపించాడు. దావీదు దేవుడి దగ్గర ఎన్నోసార్లు బ్రతిమాలాడు, ప్రభువా దయచేసి నన్ను కాపాడు, దయచేసి నన్ను కాపాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 4 వచ్చినవండి. 21:4 ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దావీదట దేవునికి ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగుగా, ప్రభువా నేను బ్రతకాలనుకుంటున్నాను, నన్ను బ్రతికించు అని అడిగాడట దావీదు. నేను బ్రతకాలనుకుంటున్నాను, నన్ను బ్రతికించు అంటే దేవుడు దావీదుకి దీర్ఘాయువునిచ్చాడట. చూడండి, అందుకనే దావీదు 80 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు కలిగిన వాడై మంచి వృద్ధాప్యంలో తన యాత్రను ముగించాడనమాట. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. అతడు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు మరి దేవుని చెంతకు ఆయన చేర్చబడ్డాడు, ఆయన మృతి నొందాడనమాట. కాబట్టి అతడు ఎన్నో యుద్ధాలు చేసిన ఏ యుద్ధములో కూడా శత్రువుకి దేవుడు తన ప్రాణాన్ని అప్పగించలేదు.
అది. ఎందుకంటే దావీదు దేవుడిని అడిగాడు, ప్రభువా నా ఆయుష్ని అంటే నా ప్రాణాన్ని కాపాడు, నాకు ఆయుష్ని. దేవుడు అన్నాడు, సరే నీకు నేను దీర్ఘాయుష్య కాలాన్ని ఇస్తున్నాను, నీ ప్రాణాన్ని ఎవ్వరూ తీసుకోలేరు, ఎవ్వరి చేతిలో కూడా నువ్వు మరణించవు, ఎన్ని యుద్ధాలు నువ్వు చేసినా ఏ అపాయము నీకు రాదు, నేను చెప్తున్నాను, నీకు నేను దీర్ఘాయుష్ని ఇస్తానని చెప్పాడు. అలా చెప్పిన దేవుడే దావీదుని అలాగూ కాపాడాడు కూడా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీకు భయము సంభవించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించే. అది ఏ రకమైన భయమైనా, ఏ రకమైన సమస్య అయినా దేవుడితో చెప్పు. మనం ఎప్పుడైతే దేవుడితో చెప్పడానికి ప్రయత్నం చేయగలుగుతామో మన దేవుడే ఆ సమస్య నుంచి మనకు పరిష్కరించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తున్నావా? నిజంగా నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు సహాయం చేయగలుగుతాను. ఒకవేళ నువ్వు నా దగ్గరికి రాకపోతే నేనేమీ నీకు సహాయం చేయలేను. నీకు సహాయం కలగాలి అంటే నా సన్నిధికి రావాలా. బైబిల్ గ్రంథంలో అనేక మంది వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో వారు దేవునికి మొరపెట్టి ఆలోచించారా? ఎందుకంటే వారు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్తారో దేవుని మందిరములో నుండి దేవుడు వారి ప్రార్థనను అంగీకరించగలిగిన వాడు. అందుకనే సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు దేవుడు సొలొమోనుతో చెప్పాడు, సొలొమోనా, ఈ మందిరం మీద నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాయి. ఎవరైతే నా సన్నిధిలోనికి వచ్చి నాకు మొరపెడతారో వారి ప్రార్థన నేను వింటాను. నేను విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారిని కాపాడుతాను, వారి పరిస్థితులన్నిటినీ చక్కపరుస్తాను. అయితే వారు చేయవలసిందేంటో తెలుసా? నా సన్నిధికి వచ్చి నాకు మొరపెట్టాలి. వారు ఎప్పుడైతే నా సన్నిధికి వచ్చి నాకు మొరపెట్టగలుగుతారో వాళ్ళు కలిగిన ఏ సమస్యనైనా సరే, ఎలాంటి కష్టాన్నైనా సరే నేను తీర్చగలిగిన వాడిని. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు అసాధ్యమైనవి, ఎవ్వరూ చేయలేని కార్యాలను దేవుడు చేశాడు. ఎలా చేశాడు అంటే వారు దేవుడి మీద ఆధారపడడం వల్ల, వారు దేవుని దగ్గరికి రావడం వల్ల దేవుడు వారికి సహాయం చేయగలిగాడు అన్నమాట. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, భయము సంభవించు దినమున మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? ఆయన చేయగలడు నమ్మకం ఉందా? ఆయన ఇవ్వగలడు నమ్మకం ఉందా? ఆయన ఈ సమస్యను పరిష్కరించగలడని నమ్మకం ఉందా? ఈరోజు చాలామంది నమ్ముకున్నారు కానీ దేవుడు మందిరానికి వస్తారు కానీ ఆయన మీద నమ్మకం అంటూ ఉండదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలే కానీ దేవుడి మీద నమ్మకం ఉండదు. మీ అందరికీ తెలుసు, ఒక మాట చెప్తాను, నేతి బీరకాయ అంటారు. అంటే మామూలు బీరకాయ మనకు తెలుసు. నేతి బీరకాయ అంటే ఇంక ఆ బీరకాయకి ఎక్కడ కూడా గరుకు ఉండదన్నమాట, నున్నగా ఉంటుందన్నమాట. దాన్ని నేతి బీరకాయ అంటారనమాట కొన్ని చోట్ల. అంటే అలాగన్నప్పుడు అందులో ఏదో నెయ్యి ఉంటుందనే కాదు, అలా అంత స్మూత్గా అంత నున్నగా ఉంటుంది కాబట్టి దాన్ని నేతి బీరకాయ అన్నారనమాట. ఆ నెయ్యి ఎంత స్మూత్గా ఉంటుందో ఇది కూడా అంత స్మూత్గా ఉంటుందన్నమాట. దాన్ని అందుకే నేతి బీరకాయ అన్నారు. నేతి బీరకాయ అయినంత మాత్రానికి దాంట్లో ఏమి నెయ్యి ఉండదు, పేరు పెట్టారంతే. ఈరోజు నీవు నేను కూడా మనం క్రైస్తవులమి, మనం యేసుప్రభువారిని నమ్ముకున్న వారము, మనం దేవుని ప్రజలము అని చెప్తున్నాము. కానీ ఆయన మీద మనకెంత నమ్మకం ఉందంటావు? అదే దేవుడు చూసేది. నువ్వు నా బిడ్డని అన్నప్పుడు నా మీద నీకు నమ్మకం ఉందా? నువ్వు నన్ను నమ్మగలుగుతున్నావా? ఏ పరిస్థితుల్లో నమ్మాలి, ఎప్పుడు నమ్మాలి, ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాలి? ఆయన అంటున్నాడు, ఎప్పుడైనా ఏ పరిస్థితి అయినా ఒకవేళ నీకు సాధ్యమైనవే కాదు, ఏదో చిన్నవే కాదు,
నీకు అసాధ్యమైనవి కూడా నేను సాధ్యము చేయగలుగుతాను. అంటే ఇది జరగదు, ఇది అవ్వదు అనుకునేవి కూడా నేను సాధ్యము చేయగలుగుతాను. ఎందుకో తెలుసా? అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన దేవుణ్ణి నేను. ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించిన వాడిని, సమస్తాన్ని నిర్వహించుచున్న వాడిని నేను ఎందుకు చేయలేను? నేను ఎందుకు నీకు సహాయం చేయలేను అనుకుంటున్నావు? అది ఎంతటి పరిస్థితి అయినా సరే నువ్వు నన్ను నమ్మగలిగితే నీ సమస్యలు నేను పరిష్కరించగలుగుతాను. అది ఎంత పెద్ద సమస్య కానీ, ఎంత చిన్నదే కానీ. మనం ఎలాంటి వారు అంటే ఏదో చిన్న చిన్న సమస్యలను అయితే దేవుడితో చెప్పుకుంటాం, కానీ పెద్ద పెద్ద ఇంకా తీర్చుకోలేనివి మన వల్ల కానివి ఏం చేస్తామంటే మనంతటి మనం ప్రయత్నించేస్తాం. రెండోదిగా లేకపోతే లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడతాం. దేవుడిని అడిగితే దేవుడు ఎలా చేస్తాడు? మన నమ్మకం ఏంటంటే అడుగుతాం దేవుణ్ణి, ప్రభా దేవా నాకు ఇది కావాలి అంటాను. దేవుడు ఇచ్చేస్తాడా? ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు దేవుడు? ఆయన దిగొస్తాడా? కానీ దేవుడు అంటున్నాడు, నమ్మకముతో నువ్వు నా మీద ఆధారపడితే నేను తప్పక నీకు సహాయం చేయగలుగుతాను. ఎలాగ సహాయం చేస్తాను? నేను చేస్తానా, లేకపోతే ఎవరినైనా నీకు పంపించి చేస్తానా, లేకపోతే ఎక్కడైనా నీకు నేను ఇవ్వగలుగుతానా, ఎవరెవరి ద్వారా నీ దగ్గర పంపిస్తానా? నిజమే, కొన్నిసార్లు దేవుడు మన అక్కర్లు ఎలా తీరుస్తాడంటే ఎవరో ఒకరి ద్వారా దేవుడు తీరుస్తాడు. ఎవరో వచ్చి మన సమస్యలు తీరుస్తారు. వాళ్ళకి మనకి ఏంటంటే ఏమీ లేదు, కానీ దేవుడు అంతే వాళ్ళని పంపించి మన సమస్యల నుంచి విడుదల చేయడానికి ఇష్టపడతాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు భయము సంభవించు వేళ నా దగ్గరికి రా. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎలాంటి భయాలైనా కానీ, అది నీ వ్యక్తిగత భయమే కానీ, అది నీ కుటుంబంలో ఉన్న భయాలే కానీ, అది సమాజంలో ఉన్న భయాలే కానీ, అది ఎలాంటి భయమైనా నా దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇలాంటి భయాలు గుండా వెళ్తున్నాను, నన్ను కాపాడు, నన్ను విడిపించు, నాకు సహాయం చేయి తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు తప్పక మనకు సహాయం చేయగలిగిన వాడు. ఈ 56వ కీర్తనలో 4వ వచనంలో మరొక మాట ఆయన అంటున్నాడు. సరే మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం అండి. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దావీదు, నేను దేవుని యందు నమ్మకం ఉంచిన వాడిని కాబట్టి నేను భయపడను. ఒకసారి అంటే మీకు ఎన్నోసార్లు గుర్తు చేశాను, ఇప్పుడు అది మరలా అవసరం కాదు గుర్తు చేస్తాను. దైవజనుడు భగత్ సింగ్ గారు ఒకరోజు తను ఇలాగ ఆలోచించాడట, ఈ లోకములో భయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? సరే చూద్దాం, భయం లేని వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన అన్వేషణ చేయడం ప్రారంభించారు. ఆయన ఒక కోటీశ్వరుడి దగ్గరికి, ఆ రోజుల్లో ధనవంతులైన వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడు, అయ్యా మీకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీ కింద ఇంతమంది పనివారు పనిచేస్తున్నారు, విస్తారమైన ఆస్తి ఉంది, ఇంత బలము డబ్బు ఆస్తి మీకు ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక మీకు ఏ భయం ఉండదు. మీ పిల్లల విషయంలో కానీ, మీరు ఏం తినాలని కానీ, ఎలా సంపాదించాలని కానీ, ఇంకెలాంటి భయాలు ఏం అక్కర్లేదు, మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి నేను ఒక మాట అడుగుతాను, ఏంటి అంటే ఇప్పుడు అంటే మీకు అన్నీ ఉన్నాయి అయినా మీకు ఏదైనా భయం ఉందా అని అడిగాడట. ఏదైనా భయం ఉందా అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట, మనిషిని కదా, నాకు భయాలు ఉన్నాయి అన్నాడట. ఏంటి మీ భయము అని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడట, ఇంత ఐశ్వర్యము, ఇంత డబ్బు, ఇన్ని ఫ్యాక్టరీలు, ఇంత ఆస్తి నాకు ఉంది కాబట్టి నా భయం ఏంటంటే ఎప్పుడు ఎవరు నన్ను చంపేస్తారేమో అని భయం. ఎప్పుడు ఎవరు నన్ను చంపేస్తారేమో అని భయం. అందుకనే నేను ఎప్పుడూ కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను, నేను ఎప్పుడు ఒంటరిగా ఉండను. ఏమో ఎప్పుడైనా ఎవరైనా నా మీద దాడి చేసి నన్ను చంపేస్తే, నేను చచ్చిపోతే ఇంత సంపాదించిన ఈ ఆస్తి అంతా ఎవరికి, నేను అనుభవించకుండా ఎవరో అనుభవిస్తే నాకేంటి? అదే నా భయం.
నాకున్న భయం ఏంటంటే ఎప్పుడు ఎవరు నన్ను చంపేస్తారేమో అని భయం అన్నాడట. మీకు ఇంత ఆస్తున్నప్పటికీ కూడా మీకు భయం ఉందా? సరే, ఒక వ్యాపారం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. ఆయన్ని అడిగాడట, అయ్యా మీరెంత వ్యాపారం చేస్తున్నారు, మీరెంతో ఈ పట్టణంలోనే ఎంతో పేరుగాంచిన వారు, మీరు వ్యాపారం చేసేవారని, మీకెంతో ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, అన్ని రకాలుగా మీకు పలుకుబడి ఉంది. అంతేకాదు మీకు ఎన్నో షాపులు కూడా, వ్యాపారం చేసే షాపులు ఎన్నో ఉన్నాయి మీకు. అయితే నేను ఒక మాట అడుగుతాను, అసలు మీకు భయం ఏమైనా ఉందా అని అడిగాడట ఆ సావుకారు గారిని. అప్పుడు ఆయన అన్నాడట, నాకు ఉంది భయము అన్నాడట. ఏంటి మీ భయం అని అడిగాడట. ఈరోజు అన్నీ కూడా సక్రంగా సాగిపోతున్నాయి నా వ్యాపారం అంతా. ఎప్పుడైనా నా వ్యాపారం దివాలా తీసిందనుకో, అంటే నా వ్యాపారం లాస్ అయ్యిందనుకో, అప్పుడు తెలుస్తుంది నా పరిస్థితి ఏంటనేది. వ్యాపారం బాగున్నంతసేపు పర్లేదు, వ్యాపారం కానీ పడిపోయింది అంటే నా పరిస్థితి ఎలాగుంటుందో అలా తెలుస్తుంది. నేను ఇన్ని సమస్యలు ఎదుర్కొంటాను. అందుకని ప్రతిరోజు నేను దేవుణ్ణి ఏమడుగుతాను అంటే, ప్రభువా నా వ్యాపారం లాస్ కాకుండా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయని ప్రతిరోజు నేను నమ్మిన దేవుణ్ణి నేను అడుగుతానే ఉంటాను అన్నాడట. ఆహా, మీకు భయం ఉందన్నమాట. డబ్బున్నవాడికి భయం ఉంది, వ్యాపారం చేసేవాడికి భయం ఉంది, ఇంక భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సరే, ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అడిగాడట, ఏమయ్యా నీ సరైన ఇల్లు లేదు, సరైన తిండి లేదు, సరైన బట్టలు లేదు, ఈ లోకంలో నీకు అన్ని కొరతలే, ఏది నీకు సమృద్ధి లేదు, అన్ని సమస్యలే, అంత భేదస్థితిలో ఉన్నావు. కాబట్టి నేను చిన్న మాట అడుగుతాను నిన్ను, ఏంటంటే నీకు భయం అంటూ ఉందా అని అడిగాడట. నీకు భయం అంటూ ఉందా అని అడిగాడట. ఎప్పుడైతే నీకు భయం అంటూ ఉందా అని ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆ పేదవాడు చెప్పాడట, నాకేం భయం అండి అన్నాడట. నాకేం భయం, నాకే భయం లేదు అన్నాడట. అదేంటి మరి నీకు ఏ భయము లేదంటున్నావు, మరి ఎలా బతుకుతావు నువ్వు? నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, నీకు ఎలా తీరుస్తారు? నీకు ఏదైనా జబ్బు వచ్చిన రోగం వచ్చిందనుకో, నీకు డబ్బు ఎక్కడిది? లేకపోతే నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నీ సమస్య పరిష్కారానికి డబ్బు ఏది, నీ ఆస్తి ఏది, నిన్ను ఎవరు కాపాడుతారు? అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా ఎవ్వరు నాకు లేకపోవచ్చు, ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా నాకు వ్యాధి కలిగినా, ఏదైనా నాకు కష్టం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో నా ధైర్యం ఎవరో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు అన్నాడట. ఆ పేదవాడు చెప్పింది ఏంటో తెలుసా? నా ధైర్యం ఏంటో తెలుసా? నా డబ్బు కాదు, నా ఆస్తి కాదు, నా వ్యాపారము కాదు, లేకపోతే నాకున్న మనుషులు కాదు నా ధైర్యమే దేవుడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు నీ దేవుడి మీద నీకు అంత ధైర్యం అని అంటే, నా దేవుడు జీవము కలిగిన వాడు. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే అందరిలాంటి దేవుడు కాదు. నేను నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు, అంటే సజీవుడైన దేవుడు. ఆయన ఎప్పుడూ జీవించుచున్నవాడు. అలాంటి జీవించుచున్న దేవుడు నాతో ఉండగా నాకేంటి భయం? నాకేంటండి భయం? ఒకవేళ నాకేదైనా జరగరాని ప్రమాదమే జరిగిందనుకో, ఆయన లేడా? నన్ను కాపాడలేడా? ఒకవేళ నాకు ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆయన స్వస్థపరచలేడా? ఒకవేళ నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నా సమస్యను పరిష్కరించలేడా? పరిష్కరించలేనివాడు, నాకు సహాయం చేయలేనివాడు, నన్ను ఆదుకోలేనివాడు నాకు దేవుడు ఎలాగవుతాడు? కాబట్టి నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, నన్ను ఆదుకునే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నన్ను విడిపించే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు. కాబట్టి నాకెందుకండి భయం? నా దేవుడు నాతో ఉండగా నాకే భయము లేదు అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు, నిజమా? డబ్బున్నవాడికి భయం ఉంది, వ్యాపారం చేసేవాడికి భయం ఉంది,
ఏమీ లేని ఈ భేదవాడుకున్న ధైర్యం ఏంటంటే తన దేవుడే అతని ధైర్యం అంట. నువ్వు చెప్పగలవా మాట? మన జీవితంలో ఏ పరిస్థితులు సంభవించినా నాకు దేవుడు ఉండగా నాకేంటంటే భయం. అదేదైనా కానీ ఏ సమస్య వచ్చినా నేను భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నా భయాన్ని పోగొట్టగలిగిన వాడు ఉన్నాడు ఆయన. నా భయాల నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు. నా సమస్య నుంచి పరిష్కరించగలిగిన వాడు దేవుడు. మీ అందరికీ తెలుసు, 34వ కీర్తనలో దావీదు మహారాజు 4వ వచనం అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అంటాడు. ఆయన ఎలాంటి భయాలు ఉన్నా సరే నీ భయాలన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుడు, నీ భయాలన్నిటిలో నుండి నేను తప్పించగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టి మనకు భయం సంభవించినప్పుడు, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? దేవుణ్ణా, లోకంలో ఉన్న మనుషులనా? దేవుణ్ణా, లోకంలో ఉన్న మన ఆస్తినా? నీ ఆధారం ఎవరు? నీ ధైర్యం ఎవరు? అందుకని అంటున్నాడు, నా ధైర్యము నా దేవుడు. నా ఆస్తి కాదు, నా రాజ్యం కాదు, నా సైన్యము కాదు, ఈ లోకంలో ఏది నా ధైర్యం కాదు. నా ధైర్యం ఎవరు అంటే నా దేవుడే. అందుకని దావీదు 4వ వచనంలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. ఎలాంటి సమస్యలు నా మీదకి వచ్చినప్పటికీ కూడా నేను ధైర్యంగా ఉండేవాడిని. దేన్ని బట్టి అంటే నా దేవుణ్ణి బట్టి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావా? నన్ను బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? యేసుప్రభువారు మరలా చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. ఎందుకు దేవుడు ఎన్నోసార్లు ఆ మాటలు చెప్తాడు అంటే, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండు, నేను లేనా? మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నీ ముందున్నాడు, నీ వెనకాల ఉన్నాడు. నిన్ను దేవుడు అన్ని వైపులా నిన్ను ఆవరించిన దేవుడు. ఏ వైపు నుంచి కూడా శత్రువు ఎలాగ దాడి చేయాలనుకున్నా నిన్ను అన్ని వైపులా ఆ దేవుడు నిన్ను కాపాడగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క సమయంలో సిరియా సైన్యము ఎలీషాను తీసుకుపోవడానికి వచ్చింది. ఎలీషాను తీసుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆ సైన్యము, సిరియా సైన్యము ఎలీషా ఉన్న పట్టణాన్ని చుట్టుముట్టేసిందనమాట. బయటికి వెళ్ళడానికి లేదు, లోనికి రావడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు, అంటే ఆ రోజు ఎలీషా యొక్క శిష్యుడు బయటికి వెళ్ళాడట. బయటికి వెళ్ళగానే ఆ పట్టణము చుట్టూ సైన్యాన్ని చూసి భయపడ్డాడట. అడిగాడట, ఏంటి ఇంత సైన్యం చుట్టుముట్టింది, ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చారు వీళ్ళందరూ అడిగితే వాళ్ళు చెప్పారట, నీ యజమానుడైన ఆ ఎలీషాని తీసుకుపోవడానికే ఆ సిరియా రాజు ఈ సైన్యాన్ని అంతటినీ పంపించాడు అని చెప్పారట. వెంటనే ఎలీషా యొక్క పనివాడు ఎలీషా దగ్గర పరిగెత్తుకొని పోయి వాడు అన్నాడట, ప్రభువా, సిరియా సైన్యము ముట్టడి వేసింది, ఇప్పుడు నిన్ను తీసుకుపోవడానికే వచ్చారు వాళ్ళు, కాబట్టి మనం ఎక్కడికి పోతాం? మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. పట్టణము చుట్టూ సైన్యమేముంది, మనకి ఎక్కడికి పారిపోలేము, దొరికిపోయాం, తప్పక ఈరోజు నిన్ను బంధించి తీసుకుని పోతారు అన్నాడట. అప్పుడు ఎలీషా అన్నాడట, నువ్వు అదే చూస్తున్నావా? అంటే సిరియా రాజు సైన్యము నీ కళ్ళకు కనపడుతుంది, కానీ దేవుడు నాతో ఉన్న సైన్యము, అంటే దేవుడు నాతో పెట్టిన ఆ కాపుదల నీకు కనపడలేదు కదా. సరే, నేను చూపిస్తాను నీకు అని అతను తీసుకుని వెళ్ళి బయట నిలబెట్టి దేవుణ్ణి ప్రార్థన చేశాడట. ప్రభువా, దయచేసి వీడి కండ్లను తెరువు అని ప్రార్థన చేశాడట. ఎలీషా చేసిన ప్రార్థన ఏంటంటే, తన పనివాడి యొక్క కండ్లు తెరవమన్నాడట దేవుడు. ఎప్పుడైతే దేవుడు తన పనివాడి యొక్క కండ్లను తెరిచాడో ఎలీషా చుట్టూ
అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయంట. ఎలీషా చుట్టూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇతను చూసి అన్నాడట, నాయనా, వారుకున్న సైన్యము కంటే నీ దగ్గరున్న సైన్యమే గొప్ప సైన్యం. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నిన్నెవ్వరూ తీసుకెళ్ళలేరు అన్నాడట. అప్పుడు చెప్పాడట గేహాజీ, లేక తన పనివాడితో చెప్పాడు, నువ్వు ఎప్పుడూ కూడా నీకు కనిపించేదే అదే బలం అనుకోకు. ఈ లోకములో కనిపించేదానికంటే నువ్వు దేవుని బలాన్ని చూడు. దేవుడు నీతో ఎంత సైన్యాన్ని పెట్టాడు, ఎంత కాపుదల ఉంటుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో అదే అంటాడు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఎప్పుడైతే తన దూతలను ఆజ్ఞాపిస్తాడో ఆ దూతలు నీ సమస్యను పరిష్కరిస్తాయట, నీ సమస్యల నుంచి విడిపించగలుగుతాయి. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా అవి నీకు చక్కపరుస్తాయన్నమాట. అన్నీ అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీకు సహాయం చేసేలాగా చేయగలుగుతాడు. అది కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతో ఉన్న ఆ బలాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీతో ఉన్న బలం ఎవరో తెలుసా? నీ దేవుడే నీ బలం. నువ్వెప్పుడూ కూడా నాకెవరూ లేరని కానీ, నాకెవరిస్తారని కానీ, నాకెవరు సహాయం చేస్తారని కానీ, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు తప్పిస్తారని పరిస్థితులు చూసి, వీటిని చూసి భయపడకు. నువ్వు నేను సేవించుచున్న దేవుడు నీ సమస్య కంటే గొప్పోడాయన. యేసుప్రభు వారి దగ్గర నీ సమస్యలు ఎంత, నీ సమస్యలు ఎంత, నీకు కానీ నాకు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ దేవుడి దగ్గర మన సమస్యే కాదు. ఎందుకో తెలుసా? ఆయన ఐశ్వర్యము కలిగిన దేవుడు. ఆయన ఐశ్వర్యానికి అంతము లేదు, అంతము లేదు. ఆయన ఎంత ఇస్తున్నా ఆయన తరగని ఆస్తి కలిగిన వాడు. ఆయన మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఐశ్వర్యము కలిగిన వాడట. ఆయన ఐశ్వర్యం అంట ఎప్పటికీ తరగదు. నువ్వెంత తీసుకుంటున్నప్పటికీ కూడా, నీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ ఐశ్వర్యాన్ని దేవుడు నువ్వు అడుగుతూనే కొద్ది అది ఇస్తూనే ఉంటాడట. లేదు నా దగ్గర అయిపోయింది అనే మాట చెప్పడట, నా దగ్గర లేదు అనే మాట చెప్పడట. ఎందుకంటే ఆయన దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నీ భయాలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. అదే భయమైనా కానీ, ఎలాంటి భయాలైనా నిన్ను భయపెట్టనే కానీ, రేపు నా పరిస్థితి ఏంటి నువ్వు భయపడుతున్నావా? లేక నీ పిల్లల గురించి భయపడుతున్నావా? నీకు ఎదురవుతున్న సమస్యల గురించి భయపడుతున్నావా? లేక నువ్వు అనుభవిస్తున్న కష్టాల గురించి భయపడుతున్నావా? ఇవేవి నిన్నేమీ చేయలేవు. నీతో దేవుడు ఉన్నాడు అని గుర్తించగలిగితే దేవుడు నీకు అన్ని రకాలుగా సహాయం చేయగలుగుతాడు. నిన్నెప్పుడూ దేవుడు విడిచిపెట్టడు. నువ్వు సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీకు కావలసిన సమస్తాన్ని ఇవ్వగలిగినవాడు. ఈరోజు మరలా చెప్తున్నాను, దేవుడి మీద నువ్వెంత విశ్వాసాన్ని కలిగి ఉంటావో, నమ్మకాన్ని కలిగి ఉంటావో, దేవుని ద్వారా నువ్వు అంత సహాయాన్ని పొందుతావు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎప్పుడు కూడా నీ అవసరాలను తీర్చగలిగిన వాడట. నీ అవసరాలను తీరుస్తాడట. నీకు ఏ అవసరం వచ్చినా ఆ దేవుడి దగ్గరికి వస్తే నీ అవసరాన్ని తీరుస్తాడు. అందుకని అంటాడు, క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చబడుతుందట. యేసు ప్రభువులో నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆ యేసు ప్రభువే నీ ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన వాడు, నీ భయాలన్నీ పోగొట్టగలిగిన వాడు. నువ్వెప్పుడు కూడా దేవుడు లేడు అనుకుంటే నువ్వు భయపడతావేమో, కానీ దేవుడు ఉన్నాడు అనుకుంటే నువ్వు భయపడవు. నిన్నేది భయపెట్టలేదు కూడా. అది ఏ పరిస్థితి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ నిన్నెవ్వరూ భయపెట్టలేరు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడు నీతో ఉంటాడన్నమాట. నీతో ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడైతే నీతో ఉన్నాడో నువ్వు గుర్తించగలుగుతావో నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. అర్థమైందా? అందుకని అంటాడు, ఆయన యొక్క సన్నిధి మనకిప్పుడు ఉంటుందట. మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వస్తున్నప్పుడు
ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని బాధ పెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఈ ప్రజలను తోడుకొని వెళ్ళిపో, నేను రాను అన్నాడు. ఆయన నేను రాను అన్నాడు. నువ్వు వెళ్ళిపో, తీసుకుని వెళ్ళిపో. తెలుసు కదా కనాను దేశానికి మార్గం ఎక్కడ నీకు తెలుసు కాబట్టి, ఎందుకంటే వేగు చూసిన వారు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకుని వెళ్ళిపో, నేనైతే రాను అన్నాడు దేవుడు. అలా చెప్పినప్పుడు మోషే దేవుని సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఈ ప్రజలను తీసుకెళ్తానా, నా వల్ల సాధ్యమంటావా అన్నాడు. ఎందుకు వెళ్ళాడు? మోషేకి మార్గం తెలియదా? అంతకు ముందే వేగు చూసి వచ్చారు కదా, మళ్ళా వెనక్కి తిరిగి కనాను దేశంలోకి ప్రవేశించలేరా? కానీ మోషేకి తెలుసు ఇది సాధ్యము కాదు. మనం కనాను దేశంలోకి చేరాలి అంటే ఆ దేవుడు మనతో లేకపోతే మార్గ మధ్యంలో ఎన్నో శత్రువులు ఉన్నారు, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇంతమందిని మనం జయించగలమా? మన వల్ల సాధ్యమేనా? అందుకే మోషే అన్నాడు, ప్రభువా నువ్వు వస్తానంటేనే మేము ముందుకెళ్తాం, నువ్వు రానంటే ఇక్కడి నుంచి మేము వెళ్ళాం అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్ను రమ్మంటున్నావు కదా, నేను కానీ ఈ ప్రజలకు మధ్యకు వచ్చానంటే వీళ్ళని చంపేస్తాను. నేను వచ్చానంటే వీళ్ళు చంపుతాను. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ మాట విననివారు. అంతేకాదు వీళ్ళు ఎప్పుడూ తిరుగుబాటు చేసేవారు. ఇలాంటి ప్రజల మధ్యకి నన్ను రమ్మంటావా? నేను వస్తే నా కోపం వారి మీద మండిందంటే వాళ్ళని చంపేస్తాను నేను. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నువ్వు వస్తానంటేనే ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం, నువ్వు రాలేదా మేము ఇక్కడే ఉండిపోతాం, మమ్మల్ని ఏమైపోయినా పర్లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయము అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నా సన్నిధి నీకు ముందుగా వచ్చును, నీకు ముందుగా నడుస్తుంది, సరే వెళ్ళు అన్నాడు ఆయన. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి వాళ్ళకు ముందుగా నడిచిందో అప్పుడే ఇశ్రాయేలు ప్రజలు మరలా ప్రయాణమై సాగారన్నమాట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది, నేనెప్పుడూ నీతో ఉంటాను, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నన్ను నమ్ముతావా? నేనున్నాను అని నమ్మకం నీకుంటే నువ్వు దేనికి భయపడవు. నేను లేను అనుకుంటేనే నువ్వు భయపడతావు, నువ్వు లేననుకుంటేనే భయపడతావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మి ఆయన లేడు అనుకుంటే ఇంక దేవుణ్ణే నువ్వు నమ్మలేకపోయినప్పుడు ఆయన నీతో ఎందుకు ఉంటాడు? దేవుడు అవిశ్వాసులతో జోడుగా ఉండడు. ఆయన అవిశ్వాసులతో ఉండే దేవుడు కాదు, విశ్వాసతో ఉండే దేవుడు. నువ్వెంత దేవుడిని నమ్ముతావో నీ దేవుడు నిన్నంత విడిపించగలుగుతాడు. నీ నమ్మకమే వాటికి మొదట ఆధారం అన్నమాట. ఎప్పుడూ అనుమానించొద్దు దేవుణ్ణి. నువ్వు అనుమానించేవా దేవుడి ద్వారా ఏమీ పొందలేవు. నువ్వు విశ్వాసం ఉంచేవా నువ్వన్నీ పొందగలుగుతావు. అందుకని అంటున్నాడు, ఈ చిన్న నమ్మకాన్ని కలిగి ఉండు. నువ్వెప్పుడైనా ఎక్కడైనా దేవుని నమ్మేవు కాబట్టి, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను భయపడను. నాకెందుకు భయం? ఏది నన్నేం చేయగలదు? ఎవరు నన్నేం చేయగలరు? ఏ పరిస్థితులు నా మీదకి వచ్చినా నన్ను ఏం చేయగలుగుతాయి? నా దేవుడు లేడా? నా దేవుడే లేకపోతే ఇక నేనెందుకు? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, దావీదు ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను కాబట్టి నేను భయపడను. ఒకవేళ మనుషుల మీద నమ్మకం ఉంచినా, ఆస్తి మీద నమ్మకం ఉంచినా, లేక ఈ లోకంలో దేని మీదైనా నేను నమ్మకం ఉంచినా అవి ఉంటాయి పోతాయి. కానీ దేవుడు ఎప్పటికీ నిలిచి ఉండేవాడు. అందుకనే నా నమ్మకం ఎవరు అంటే నా దేవుడు. నా నమ్మకం ఎవరు అంటే నా దేవుడు. కాబట్టి ఆ దేవుడినే నేను నమ్ముతాను. ఎప్పుడైతే అలాంటి నమ్మకంతో నువ్వు ఉంటావో, నువ్వు కానీ నేను కానీ, ఆ దేవుడు నా సమస్యల నుంచి విడుదల చేయగలిగిన వాడు. అది ఎంత పెద్దదైనా కానీ దేవుడు మన సమస్యల నుంచి విడుదల చేయగలుగుతాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఈ రాత్రి ఈ రెండు విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి,
56వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. రెండవదిగా, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను భయపడను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచితే ఆ దేవుడే నీకు అన్ని పరిస్థితుల్లో నీ భయాలన్నీ పోగొడతాడు. ఆయన అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ దేవుడు తీసివేస్తాడంతే. ఆ సమస్య నీకు పెద్దదేమో కానీ నీ దేవుడికి పెద్దది కాదు. నీవు నేను సేవించుచున్న దేవుడు మన ప్రతి భారమును తీర్చగలిగినవాడు, మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగినవాడు, మనకి ఏ సమస్య వచ్చినా సమస్య నుంచి పరిష్కరించగలిగినవాడు. అలాంటి దేవుడు సమస్య వస్తే సమస్యను పరిష్కరించకుండా వదిలేసేవాడు కాదు. ఆయన సమస్యలోనే పరిష్కారం చూపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వారు యాత్ర చేస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో సమస్యల వరకు వచ్చాయి. ఆహారము సమస్య, నీటి సమస్య, శత్రువుల యొక్క సమస్య, ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు పరిష్కరించలేదా? వారిని పరిష్కరించకుండానే కనాను దేశంలో తీసుకెళ్ళాడంటారా? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఈ లోకంలో మనం ఎన్నో పరీక్షా పరిశోధనలు గుండా వెళతాం, కానీ అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. దేవుడి దగ్గర నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది. నమ్ము దేవుణ్ణి. అది ఎలాంటి సమస్యనైనా సరే ఆ దేవుడు తీర్చగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా అలాంటి దేవుడి మీద నమ్మకం ఉంచుదాం. ఆయన ఉన్నాడు అని నమ్ముదాం. ఆయన నాతో ఉన్నాడు, నాకేంటి భయం అని నువ్వు నమ్మవు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఆనాడే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆ రోజే నీలోనికి వచ్చాడు. ఆయన అంటాడు, మీలోని ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదు అంటాడు ఆయన. చివరిగా మీకు ఈ మాట చూపించి ముగించేస్తాను నేను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉన్నాయండి. చివరిలో ఉంది చూడండి, ఆ మాట చివరిలో ఉండే, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఉందా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి మాట అన్నమాట, చివరి మాట. సరే, ఆ మాట మనందరం చదువుదామండి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. చూసారా, మన దేవుడు ఎవరో తెలుసా? మనకెప్పుడు దూరముగా ఉండే దేవుడు కాదు, మనకెప్పుడు సమీపముగా ఉండే దేవుడు, మనకెప్పుడు దగ్గరగా ఉండే దేవుడు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. సరే, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కాబట్టి భయపడకు. ఈ లోకంలో ఎన్ని భయాలు నీకు వచ్చినా, ఎలాంటి సమస్యలను గుండా వెళ్తున్నా నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు భయపడాలా? నా దేవుడు ఉండగా. నువ్వెంత ధైర్యంగా ఉంటావో నీ ధైర్యమే నీ సమస్యల నుండి విడిపించగలుగుతుంది. అర్థమైందా? చాలాసార్లు పిరికివారు తాము ఏం చేయగలం, ఇంక మన వల్ల ఏమవుతుందని తన ప్రాణాలు తీసుకుంటారు. ధైర్యవంతుడైతే చనిపోవడానికి ఆలోచించడు, సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తాడు. కాబట్టి నా జీవితంలో ఎప్పుడూ కూడా మనం ధైర్యంగా బ్రతికేవారు. మనకేమీ లేకపోవచ్చు, మన ధైర్యం ఎవరంటే మన దేవుడే. వీళ్ళ ధైర్యం ఏంటి అని అడుగుతారు. చాలాసార్లు అంటారు, మీకు ఏముందని ధైర్యం అంటారు. మాకేం కావాలా? మా దేవుడే మాతో ఉంటే. మన ధైర్యం ఎవరంటే మన దేవుడే మన ధైర్యం. కాబట్టి అలాంటి ధైర్యంతో మనం జీవించినప్పుడు మన సమస్యలన్నిటికీ ఆయనే పరిష్కరించగలుగుతాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా కొంత సమయం దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థిస్తాం. చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు, దేవుని యొక్క ప్రజల యొక్క అక్కర్ల కొరకు, వారి సమస్యల కొరకు, వారి కుటుంబంలో ఆర్థికమైన సమస్యల కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థించండి. అలాగే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది దేవుణ్ణి నమ్ముకోలేని వారు ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థించండి. నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకులైన వారు మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో చేస్తున్న దైవజనుల కొరకు, వారి అక్కర్ల కొరకు ప్రార్థించండి. అలాగే తిరిగి
ప్రపంచ దేశాల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారి కొరకు ప్రార్థించండి. న్యాయబద్ధమైన పరిపాలన చేయగలుగుట్లో వారికి కూడా దేవుడు రక్షణ దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇజ్రాయిల్ దేశం కొరకు ప్రార్థన చేయండి, వారికి దేవుడు సహాయం చేసేలాగా. అలాగే ప్రపంచ దేశాల్లో, మన దేశంలో దేవుడిని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలను బాధిస్తున్న వారు రక్షణ తండ్రి వారి కఠిన హృదయాన్ని దేవుడు బద్దలు చేసి యేసుప్రభువారు దేవుడిని తెలుసుకునేటట్లుగా వారు మనోనేతల దేవుడు తెరిచేలాగా ప్రార్థన చేయండి. బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన సహాయం దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లోని ఎబ్రోను కొరకు ప్రార్థించండి. సమాధానంతో అందరూ కలిశారు. ఆ సమాధానాన్ని శత్రువు పాడు చేయకున్నట్లుగా సమాధానంతో పరిచర్య చేయడానికి దేవుడు పెద్దలైన వారికి దేవుడు సహాయం చేసేలాగా, అసమాధానం కలిగించే వాళ్ళు ఎవరినైనా శరీర సంబంధిత మనుషుల్ని అక్కడి నుంచి దేవుడు దూరపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే తూర్పుగోదావరిలో ఉన్న నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరుపాకులు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాలున్న దేవుని యొక్క ప్రజల కొరకు, అక్కడ సేవ చేస్తున్న దాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే విజయనగరంలోను, విజయనగరం కనుకొని జరుగుతున్న పరిచర్యలో అలాగే డేవిడ్ మార్టిన్ గారికి ప్రభు సహాయం చేసేలాగా, వారి ఆరోగ్యాన్ని భద్రపరిచేలాగా, అలాగే లంకిలిపల్లిలో జోనాథన్ మార్టిన్ గారి యొక్క పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. వారు కూడా మందిర నిర్మాణంలో ఉంటున్నారు, ప్రభు వారికి సహాయం చేసేలాగా. తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసులను దేవుడు ఆత్మీయంగా బలపరిచేలాగా, వారు ఏది వింటున్నారో దాన్ని అనుసరించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యులు ఉన్న వారికి దేవుడు పునరుద్ధాన శక్తిని దయచేసేలాగా. తిరిగి నర్సీపట్ల ఉన్న మన సంఘం కొరకు ప్రార్థించండి. ఉన్న కొద్దిమందివి ఆత్మీయంగా మనం దేవుడి కొరకు జీవించి ఆయన రాజ్యంలో ప్రవేశించేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. మనం విశ్వాసుల కుటుంబంలో దేవుడు ప్రతి అవసరతను తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని ప్రజలు దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ఏ ఆటంకము లేకుండా దేవుని మందిరానికి దేవుడు నడిపించట్లో, అలాగే ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించి దేవుడు సహాయం చేయగలుగుతారు. బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు వారిని కూడా స్వస్థపరిచేలాగా. అలాగా కొంత సమయం మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు